వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ నుంచి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. చాలామంది అప్లై చేస్తున్నారు. ఆల్రెడీ హౌ టు అప్లై వీడియో నేను చేశాను. దాంట్లో చాలామంది రిప్లై చేస్తున్నారు. వాటికి సమాధానం ఇస్తూ ఇప్పుడు ఈ వీడియో కూడా దానికి సంబంధించిందండి. ఈ నోటిఫికేషన్ CN1 2019 ఎన్‌టీపీసీ సంబంధించిన నోటిఫికేషన్ అండి. మనకి ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 31/3/2019 అండి. సో చాలా టైం ఉంది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మోడిఫికేషన్ కోసం ట్రై చేస్తున్నారు. సో మోడిఫికేషన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉందండి. ఒకసారి మనం అప్లై చేసిన నోటిఫికేషన్ మనకి ఏదైతే వచ్చిందో ఫామ్ పీడిఎఫ్ ఫామ్ అందులో మీరు ఏం తప్పులు ఇచ్చారో చూసుకోండి. వాటి మాత్రమే మోడిఫికేషన్ చేయాలి. సో ముందు మోడిఫికేషన్ రూల్స్ ఏంటో చూద్దామండి. ఆ తర్వాత మోడిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మన ఈ వీడియో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండి. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు హౌ టు అప్లై వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్డు ద్వారా అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసి చూడండి ఎలా అప్లై చేయాలో అందులో క్లియర్గా చెప్పాను ప్రతి పాయింట్. ఇది ఆల్రెడీ అప్లై చేసి ఏవైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అండి వాళ్ళ కోసం. అయితే ఇది మనం మోడిఫికేషన్ చేయాలనుకుంటే 100 రూపీస్ పే చేయాలండి. 100 రూపీస్ అందరూ పే చేయాలంటే ఫీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎవరైనా మోడిఫికేషన్ చేసుకోవాలన్నా 100 రూపాయలు పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ అండి. మీ అప్లికేషన్ ఫీ అయితే రిఫండబుల్ అవుతుంది, ఇదైతే రిఫండబుల్ అవ్వదు. సో ఎవరైనా మీరు కేటగిరీ తప్పిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ అని ఇచ్చి అన్రిజర్వ్డ్ చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీకి మీరు ఆల్రెడీ 250 రూపాయలు పే చేసి ఉంటారు కానీ మిగతా బ్యాలెన్స్ 250 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. సేమ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా మీరు దేనికి చేంజ్ చేసుకున్నా మీకు ఆ డిఫరెన్స్ ఫీ ఏదైతే ఉందో అది పే చేయాల్సి వస్తుందండి. అయితే ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్, ద మోడిఫికేషన్ టు ద రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ కెన్ బి డన్ ఫర్ మాక్సిమం 2 times ఓన్లీ 2 times మాత్రమే మీరు మోడిఫై చేసుకునే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ టైం 100 రూపాయలు పే చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అందులో కూడా మనం తప్పులు ఇస్తే రెండోసారి 100 రూపాయలు పే చేసి ముందుకు వెళ్ళాలండి. అప్పుడు కూడా తప్పిస్తే మనం ఏం చేయలేమండి. ఓన్లీ 2 times ఇస్తున్నారు. ఇక్కడ మనం మోడిఫికేషన్లో కొన్ని మోడిఫికేషన్ చేసుకోలేమండి. అవి ఏంటంటే ఆర్ఆర్బీ బోర్డు, మీరు ఏ ఆర్ఆర్బీ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకున్నారో మళ్ళీ ఆర్ఆర్బీ బోర్డులో మాత్రం అప్లై చేయాలి. మనం మోడిఫికేషన్ చేసుకోవడం కావదు. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా మోడిఫికేషన్ చేసుకోవడం కావదు. అలాగే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా మోడిఫికేషన్ చేసుకోవడం కావదు. ఇవి తప్ప ఏవైనా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ముందుకు వెళ్దాం. సో స్టెప్స్ ఏంటో చూద్దాండి. ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్ షల్ బి యాజ్ బిలో. ఎలా ఉంటుందండి, లాగిన్ యూజింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్కి ఏదైతే వచ్చిందో దాంతో లాగిన్ అవ్వాలండి. అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ అంటే ఏమి కాదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ పే మోడిఫికేషన్ ఫీ త్రూ ఎనీ ఆఫ్ ది మోడ్స్ అవైలబుల్ ఫర్ ద యాక్చువల్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్. ఎన్జూర్ పేమెంట్ ఈస్ డన్ వెల్ విత్ ఇన్ ద డేట్ అండ్ టైం ప్రిస్క్రైబ్డ్. సో దీనికి మనం ఫీ పే చేసిన తర్వాతే మోడిఫికేషన్ చేసుకోవడానికి అవుతుందండి. ఫీ పే చేసిన తర్వాత మనకి క్లిక్ ఆన్ ద మోడిఫై అప్లికేషన్ అని బటన్ ఒకటి వస్తుంది. మనం ఏదైతే హోమ్ బటన్ ఉందో అందులోకి వచ్చిన తర్వాత మోడిఫికేషన్ ఆప్షన్ ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మోడిఫికేషన్ చేసుకోవాలి. ప్రొసీడ్ విత్ ద చేంజెస్ ఇంటెంట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ గివెన్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. ప్రీవ్యూస్ ద ప్రింట్ అవుట్ ఎట్ లేటెస్ట్ ఆఫ్ ది ఫామ్. మీరు మోడిఫికేషన్ చేసిన తర్వాత ఏవైతే మార్పులు జరిగిన తర్వాత మీరు మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాలండి. అది లేటెస్ట్ అవుతుంది. మీ పాత ప్రింట్ ఏదైతే తీసుకున్నారో మోడిఫికేషన్ చేయకముందు అది వ్యాలిడ్ కాదు. రీసెంట్గా ఏదైతే మీరు మోడిఫికేషన్ చేస్తారో అది వ్యాలిడ్ అవుతుందండి. సో లాస్ట్ చేసిందే వ్యాలిడ్. మళ్ళీ ఇందులో మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏం తప్పులు ఇస్తే మాత్రం మళ్ళీ మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే ముందు లాస్ట్ అప్లై చేసిన ప్రింట్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఏదైతే ఉందో మొత్తం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మనం ఏం తప్పులు ఇచ్చామో మళ్ళీ మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉందా లేదండి. ఏవైతే తప్పులు ఇచ్చారో అవి మాత్రమే మోడిఫికేషన్ చేసుకోండి. సో ఎలా మోడిఫికేషన్ చేయాలో మనం చూద్దామండి. సో ఇదండి, లింక్ ఓపెన్ చేశాను ఆల్రెడీ. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు దీని మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో వస్తున్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ హౌ టు అప్లైలో మీకు చూపించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే హెల్ప్ డెస్క్లోకి వెళ్ళి మీరు క్వశ్చన్స్ అడగొచ్చండి. హెల్ప్ డెస్క్లో మనకి అదర్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో అదర్స్కి వెళ్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏదైతే జోన్ ఉన్నారో ఆ రిజిస్ట్రేషన్ మీకు వారి ఏంటో ఇక్కడ రాసి మీ ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, నేము, క్వరీ ప్రాబ్లం రాస్తే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారండి. ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. సో అంటే మీకు ఆల్రెడీ ఆన్సర్లు దొరుకుతాయి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఒకవేళ దొరకకపోతే మీరు ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది మోడ్ ఆఫ్ అప్లికేషన్ అండి. ముందు అంటే మోడిఫై అప్లికేషన్ చూస్తున్నాం కాబట్టి మోడిఫైలోకి వెళ్తాను. ఇక్కడ మీరు ఏదైతే బోర్డు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బోర్డు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలండి. సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను కాబట్టి నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. దానికంటే ముందు ఒక చూడండి, రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో బిఫోర్ యూ మాడిఫై ద అప్లికేషన్.
మోడిఫికేషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అలౌడ్ ఆఫ్టర్ పేయింగ్ ద మోడిఫికేషన్ ఫీ ₹100. ₹100 ఏదైతే పే చేస్తారో దాని తర్వాత మీ మోడిఫికేషన్ అవుతుంది. మోడిఫికేషన్ ఫీ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ద ఫీ కన్స్ట్రక్షన్ కేటగిరీస్. అంటే ఫీ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు కూడా మోడిఫైకి మాత్రం ₹100 పే చేయాల్సిందే, రిఫండ్ మాత్రం జరగదండి. ఇఫ్ ఆర్ ప్రాసెసింగ్ విత్ ద మోడిఫికేషన్ అండ్ యూ విల్ ఫెయిల్ టు కంప్లీట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రాసెస్ దెన్ యువర్ అప్లికేషన్ విల్ బి స్టాండ్. ఒక్కసారి మోడిఫికేషన్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అన్ని స్టేజెస్ ఫిల్ చేయకుండా ఒకవేళ బయటకు వస్తే మాత్రం మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే మోడిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు అన్ని స్టేజెస్ మళ్ళీ కంప్లీట్ చేసుకొని ప్రింట్ తీసుకొని అది ఫైనల్ అవుతుందండి. ఇక్కడ చూడండి డిక్లరేషన్ అవ్వాలి. డిక్లరేషన్ అంటే ఏం కాదండి, పై ఇవన్నీ నేను చదివాను, ఇవన్నిటికి నేను స్టాండ్ అయి ఉన్నానని చెప్పడమే. హైయర్ బై డిక్లేర్ దట్ ఐ హావ్ అవేర్ టు మోడిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఐ విష్ టు ప్రొసీడ్ ఫర్ మోడిఫైయింగ్ మై అప్లికేషన్. సో ఇక్కడ ఐ హ్యావ్ ఆల్రెడీ ద ఇన్స్ట్రక్షన్స్ అనగానే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుందండి, లాగిన్ పేజ్కి. సో ఈ లాగిన్ పేజ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదో ఉందో అది ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసిన తర్వాత మీకు ముందుకు వస్తాను. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. రిజిస్ట్రేషన్ నెంబర్ 2810026811 నా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, నా పేరు వస్తుంది, నాగభూషణం గంట్ల. మోడిఫికేషన్ ఫీ ఈజ్ ₹100 నాన్ రిఫండబుల్ అని గుర్తుంచుకోండి, ఇది రిఫండ్ మాత్రం అవ్వదండి. మోడిఫికేషన్ ఫీ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ద ఫీ కన్స్ట్రక్షన్ కేటగిరీ. సో పేమెంట్ మోడ్ ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారో అందులోకి చూసుకోండి. మీరు పోస్ట్ ఆఫీస్ కూడా చేయొచ్చు, బ్యాంక్ ద్వారా చేయొచ్చు. నేను బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నానండి. పే నవ్ అని కొడితే మనకి ఆప్షన్, మనకి ఏ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉందో అన్ని చూపిస్తారు, చూద్దామండి. ఇక్కడ చూడండి నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి, కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి. సో అలాగే అదర్ పేమెంట్స్ అంటే ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. నేను డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నానండి. కొంతమంది కార్డ్ ద్వారా ఎలా చేయాలో కూడా అడిగారు. సో ఇక్కడ మీరు గమనించాలండి, కార్డు ద్వారా చేస్తే ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ₹12 ఉంది, అదర్ బ్యాంక్ నుంచి చేస్తే ₹6 ఉంది. సో అది ఎస్బీఐ దాని నుంచి చేస్తే నిల్ అండి, నిల్ ఛార్జెస్ అంటూ ఏమి ఉండవు. అయితే నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా లాస్ట్ టైం చేశాను కాబట్టి ఇప్పుడు కార్డు ద్వారా చేస్తానండి. క్లిక్ హియర్ టు పేమెంట్ అండి, కార్డు ద్వారా చేయబోతున్నాను. సో నేను సెలెక్ట్ చేసిన బోర్డు సికింద్రాబాద్ బోర్డు అయినా పేమెంట్ మాత్రం మర్చెంట్ మాత్రం ఆర్ఆర్బి భువనేశ్వర్ ఆధార్ కార్డు అని వస్తుందండి. అదేం ప్రాబ్లం లేదండి, మీరు సెలెక్ట్ చేసుకున్న బోర్డు ఇంపార్టెంట్. మర్చెంట్ అంటే మన పేమెంట్ ఎవరికి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీ కార్డ్ నెంబర్, మీ కార్డ్ ఫ్రంట్ సైడ్ కనబడుతున్న 16 అంకెలు ఇక్కడ రాయాలండి. అలాగే ఎక్స్పైరీ డేటు, ఎక్స్పైరీ ఇయర్ రాయాలి, కార్డ్ హోల్డర్ నేమ్ రాయాలి, సివివి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి పే చేయొచ్చండి. సో నేను పే చేసి మీ ముందుకు వస్తానండి. సో పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా సర్వర్ ఎర్రర్ వస్తుందండి, సర్వర్ ఎర్రర్ ఎడిట్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఈ వీడియో నేను మళ్ళీ చేస్తానండి. ప్రస్తుతానికి వెబ్సైట్ ప్రాబ్లం ఉండడం వల్ల పేమెంట్ ఏదైతే మనకి డిటెక్ట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్నారో అంటే ప్రయారిటీ ఇచ్చేటప్పుడు కూడా ఈ సర్వర్ ఎర్రర్ వస్తుంది, ఎడిట్ అప్లికేషన్లో కూడా వస్తుంది. సో ఇక్కడ ఏం రాశారో ఒకసారి చూద్దామండి. సో ప్రాబ్లం ఏం లేదండి, అంటే మనం చాలామంది ఫీ కట్ అయింది కదా, మనకి అమౌంట్ మళ్ళీ రిఫండ్ అవుతుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అమౌంట్ అయితే రిఫండ్ అవుతుందండి, ప్రాబ్లం లేదు. ఇది మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు. అలాగే ఎవరైతే రెగ్యులర్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్ వస్తుందో, సర్వర్ ఎర్రర్ వస్తుందో అప్పుడు కూడా మనకి మళ్ళీ 1 డే ఎంతో వెయిట్ చేసి మళ్ళీ చేస్తూ అవుతుందండి. సో ఇది ఎప్పుడైతే మనకి ఈ మోడిఫికేషన్స్ అనేది ఆన్లైన్లో అవుతుందో అప్పుడు మనం పూర్తిగా చేద్దామండి. సో ఈ మనం మోడిఫికేషన్స్ ఎప్పుడైతే అవుతున్నాయో అని మనకు తెలిస్తే అప్పుడు మనం చేద్దామండి. నేను హెల్ప్ డెస్క్ ద్వారా దానికి క్వరీ రైజ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి మన ఆర్ఆర్బి ఎన్టీపీ కోసం నేను హౌ టు సెలెక్ట్ బెస్ట్ జోన్ అని ఒక వీడియో చేయడం జరిగిందండి. మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే వాట్ ఈజ్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అని అడుగుతున్నారు, దానికి కూడా నేను వీడియో చేశానండి. పూర్తిగా మీరు అది ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేది దీని ద్వారా మరి తెలుసుకోవచ్చు. ఇక ఈబీసీ గురించి అడుగుతున్నారండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ క్యాస్ట్. సో ఈబీసీ అంటే ఏమి లేదండి, ఎవరైతే ఫీజు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అడిగిన స్టాండర్డ్స్ కంటే తక్కువలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అండి, అది మీ ఫీ కన్స్ట్రక్షన్ కోసం. అంతేగాని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఈడబ్ల్యూసీకి వెళ్ళొద్దండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ అది 10% జాబ్సే, దానికంటే ఓబీసీకి ఎక్కువ ఉంటాయండి, ఎస్సీ ఎస్టీకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అది చూసుకొని వెళ్ళండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఈబీసీ దగ్గర కూడా మీరు. సో మ్యాక్సిమం మోడిఫికేషన్స్ ఎప్పుడైతే అవుతున్నాయో అప్పుడు నేను మీకు వీడియో చేసి ఎలా చేయాలని నేను స్టెప్ వైజ్గా ప్రతిదీ చెప్తానండి. అయితే ఏం లేదండి, మనకు ఓపెన్ అయిన తర్వాత మోడిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ట్యాబ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం అవ్వట్లేదు కాబట్టి మనం అయినప్పుడు నేను మీకు వీడియో చేసి మీకు ఎలా చేయాలో ప్రతి స్టెప్ వైజ్గా చేస్తాను. అయితే చాలా టైం ఉందండి, ఇది ఇంకా డేటు 6 కాబట్టి ఇంకా మనకు 31st వరకు టైం ఉంది. మనకు మోడిఫికేషన్స్ లాస్ట్లో అందరూ చేస్తారు. ముందు మీరు హౌ టు అప్లై వీడియో చూసి ఎలా అప్లై చేయాలని క్లియర్గా తెలుసుకొని అప్పుడు అప్లై చేయండి. సో ఇదండి వీడియో.
మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ చూసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.